రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మెమ్మెమ్మే బెబ్బెబ్బే కాదు, ఎవరినో అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయం చేయడం కాదు. చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటికి రావాలా. ఫార్ములా ఈ కేసులో నా మీద ఏదో అడ్డమైన ఆరోపణలు చేస్తే నేను చెప్పిన, నేను విధానపరమైన నిర్ణయం మంత్రిగా తీసుకున్నానని చెప్పిన, అధికారులను బలిపశువుని చేయలే. ఐఏఎస్ అధికారులను వాళ్ళను వీళ్ళను ముంగట దోసేసి నేను వెనకకు తప్పుకోలే. ఎస్, ఏమైనా ఆ విధానపరమైన నిర్ణయం విషయంలో మీకేమైనా అభ్యంతరం ఉంటే దానికి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. రాజకీయం అంటే అట్లా చేయాలి, అంతేగాని మంచి జరిగితే నాది, చెడు జరిగితే అధికారులది అని ముందు పెట్టి వాళ్ళని బలిపశువులను చేసే కుసంస్కారం మా పార్టీకి లేదు. ఇవాళ నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నువ్వు చెప్పు, బయటికి రా. ఇప్పటిదాకా నోరు విప్పలే. 400 ఎకరాల భూమిని, నీది కాని భూమిని టీజీఐఏసీ తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పు తీసుకోవడం తప్పు కాదా? నంబర్ 1. యాజమాన్య హక్కులు లేకుండా ఆర్థిక సంస్థలను, బ్యాంకులను మోసం చేయడం నేరం కాదా? నేను అడుగుతా ఉన్నా. ఆర్థిక సంస్థలను మోసం చేసిన ముఖ్యమంత్రిని, టీజీఐఏసీ సంస్థను విచారించకపోతే మోడీ గారి తప్పు కాదా? కేంద్ర ప్రభుత్వ తప్పు కాదా? సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేయకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో కంప్లిసిట్ కాదా? ఇందులో వారికి కూడా వాటా ఉందని అనుకోవడం తప్పు అవుతుందా? హడావుడిగా కుట్రపూరితంగా 170 కోట్ల రూపాయలను లోన్లు తీసుకొని రావడం కోసం ఒక బ్రోకర్ సంస్థకు అప్పచెప్పడం, కమిషన్ ఇవ్వడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా? మార్కెట్ రేట్ కంటే 3% ఎక్కువగా 6.6% సిఆర్ఆర్ ఉంటే 3% ఎక్కువ పెట్టి 9.5% వడ్డీకి లోన్లు తీసుకొచ్చి అనుచిత ఆర్థిక లబ్ధి మరి బ్రోకర్ సంస్థకు చేకూర్చడం, బీకన్ అనే సంస్థకు చేకూర్చడం మీద విచారణ జరగాల్సిన అవసరం లేదా? ఇందులో మోడీ గారి ప్రభుత్వానికి బాధ్యత లేదా? అన్ని రకాల నిబంధనలు తుంగలో దొక్కి పర్యావరణ హననానికి పాల్పడి భారీ అవినీతికి పాల్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులను బలిపశువు చేస్తామంటే కుదరదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వెంటనే మేము డిమాండ్ చేసిన విధంగా సిబిసి, సిబిఐ, ఎస్ఎఫ్ఐఓ, ఆర్బీఐ, సెబీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వచ్చే ఈ నెలాఖరు లోపల స్పందించండి. వెంటనే అవసరమైతే ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని పెట్టండి, లేదా మీ ఇష్టమున్న ఏజెన్సీని ముంగట పెట్టండి, వెంటనే విచారణకు ఆదేశించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ, బ్రదర్ ఒక మాట, ఈ దేశంలో ఆయారాం గయారాం అనే సంస్కృతిని రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆయారాం గయారాం అని స్టార్ట్ చేసింది హర్యానాలో ఇందిరాగాంధీ. ఆడికెళ్ళి ఇప్పటిదాకా 2004లో మాతో పాటు కలిసి పోటీ చేశారు వీళ్ళు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు. పోటీ చేస్తే 26 మంది మేము గెలిచినాం. అలా మా ఎమ్మెల్యేలు 10 మందిని గుంజుకపోయి కాంగ్రెస్లో కలుపుకోలేదా? నిజం కాదా? ఇక మా లక్ష్మారెడ్డి సాబ్ ఇన్నే ఉన్నాడు, ఆయన గెలిచిండారు 2004లో. మాతో పాటు 26 మంది గెలిస్తే అసలు పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి తెలంగాణలో బీజం వేసింది ఎవడండి? కాంగ్రెస్ వాడు కాదా? వాళ్ళు తీసుకున్నదే వాళ్ళు. మరి ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మొన్న కూడా మళ్ళీ 10 మందిని తీసుకున్నారు కదా. ఇప్పుడు పాపం వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి ఎదులో త్రిశంకు స్వర్గంలో కడియం శ్రీయర్ నడితే ఏ పార్టీలు ఉన్నాయంటే నాకేం తెలుసు అంటుండు. 10 మంది ఉన్నారు, ఏ పార్టీలు ఉన్నారో ఎవడు చెప్పలేడు. పాపం వాళ్ళ బతుకంత ఘోరంగా అయిపోయింది అలా అధ్వానంగా. నేనేమంటున్నా అంటే చేసిన వెధవ పనులన్నీ చేసి మా ప్రభుత్వాన్ని ఎవడో వడగొడతాడు. మేము వడగొట్టుడేంది? ఎప్పుడో బంగ్లాదేశ్ లెక్క తిరుగుబాటు వచ్చి ప్రజలే తాను నిలగొడతారు మిమ్మల్ని. ఎందుకంటే మీరు చేసే లుచ్చ పనులకు ప్రజలకు కోపం వచ్చిందనుకో, రోడ్డు ఎక్కినరు అనుకో, వాళ్ళ ఆగ్రహం తట్టుకోలేకపోతే ఎవడేం చేస్తాడు దానికి? మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం. ప్రభాకర్ రెడ్డి కరెక్ట్గా చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మా దగ్గరకు వచ్చి ఆక్రోషిస్తున్నారని చెప్పిండు. ఏమన్నాడు? మేము తిరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చి అంటారు ఎన్ని రోజులు భరించాలి దరిద్రాన్ని, ఎత్తవతల వాడే రాదుండ్రన్నా అంటున్నారు. మేము చేస్తామని చెప్పలేదు కదా, ప్రజలు చెప్తున్నారు, ఇట్లా అంటున్నారు. కొంతమంది అయితే మేము పైసలు కూడా చందాలు వేసుకొని ఇస్తాం రాబోయ్, వీళ్ళు కులగొట్టురు లొల్లిందని అంటున్నారు అని కూడా చెప్పిండు. ఎస్, మాతో కూడా అంటున్నారు, కానీ మేము కులగొడతామని చెప్తలేం. ఎస్, ఈ ప్రభుత్వం దరిద్రం, కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్, ఎస్ ఇవన్నీ కరెక్టే. కానీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు ఉండాలి. నిర్ణయం తీసుకుంటే ప్రజలకు కూడా తెలియాలి. యూ కెన్ మేక్ చాయిసెస్ బట్ యు ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ చాయిసెస్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక నిర్ణయం ప్రజలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉంది. నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉండాలి, రేవంత్ రెడ్డే ఉండాలి 5 ఏళ్ళు. ఎందుకంటే మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత ఎవడు కాంగ్రెస్ కోటేయడు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి మాకు ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన కానీ, ఎజెండా కానీ, కర్మ కానీ మాకు లేదు. అవసరమైతే సందర్భం వస్తే ప్రజలే రోడెక్కుతారు, తొక్కి అవతల వాడేస్తారు. ఇంతకంటే పెద్ద నియంత్రణలే కొట్టుకపోయినారు. థ్యాంక్ యూ.
రిపీట్ చేస్తాను, ఇది ఇంపార్టెంట్ మాట. వారు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన మాట ఏంటంటే, చెప్పిన రిపోర్ట్ ఏంటంటే, ఇన్ వ్యూ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద వయలేషన్స్ అండ్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రొప్రైటీ, ఇక్కడ జరిగిన ఆర్థికపరమైన అవకతవకలు, ఇక్కడ జరిగిన ఉద్దేశపూర్వకమైన ఒక అరాచకత్వం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరి ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్, ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా ఆర్డర్ చేయండి. ఇది నా మాట కాదు, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వారు ఇచ్చిన రిపోర్ట్. అంటే ఎగ్జాక్ట్గా ఇదే మాట నేను ఇక్కడ కూర్చొని వారం రోజుల కింద చెప్పాను. ఈ 10,000 కోట్ల కుంభకోణాన్ని బయటికి రావాలి అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు బయటికి రావాలి అంటే ఆర్బీఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ SFIO, CVC, CBI జోక్యం చేసుకోవాలి అని చెప్పి నేను ఇప్పటికే కోరినాను. వాళ్ళ మా వాదనను సమర్థిస్తూ, మా వాదన కరెక్టే అని చెప్తూ ధృవీకరిస్తూ మరి ఇవాళ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కూడా సుప్రీంకోర్టు చేతిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పరిగణలోకి తీసుకుంటుందని మేము అనుకుంటా ఉన్నాం.